హలో ఎవ్రీవన్, ఇవాళ మన సెషన్లో మ్యాథ్స్లోని సెకండ్ యూనిట్ సెట్స్ చూడబోతున్నాం. సెట్స్, వాట్ ఈస్ మీన్ బై సెట్? మనం సెట్ అంటే ఏంటిది? మనకి ఇప్పుడు రెగ్యులర్ డెఫినేషన్ ఏమని ఉంటుంది అంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ ఆర్ ఫాలోస్ ఏ రూల్ అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఇస్తారు. దాని మీనింగ్ ఏముండదు. సెట్ అనేది ఏంటిదంటే ఏదైనా ఒక రూల్ని, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మల్టిప్లికేషన్ ఉంది, లేదంటే అడిషన్ ఉంది, 2+2=4 కదా, 2, 4 4+2=6, ఏదైనా ఒక కామన్ లింక్ తోటి కొన్ని నెంబర్స్ని ఒక సెట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయడమే సెట్స్. సెట్స్ని మనం రిప్రజెంట్ చేసే ఫార్మాట్ ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం సెట్స్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే సెట్స్లో ఉండే నెంబర్స్ కానీ ఏమన్నా మనకు ఉండే సెట్స్లో ఉండే కంటెంట్ని ఎలిమెంట్స్ అంటాము. అండ్ సెట్స్ డెఫినేషన్ వచ్చేసి మనకు కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ ఆర్ ఫాలోస్ ఎ రూల్. ఓకేనా? ఇక్కడ ఉండే మనకు ఏమంటారు, నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ని మనం ఎలిమెంట్స్ అంటాము. ఈచ్ కంటెంట్ని మనం ఎలిమెంట్ అనేది అంటాము. అండ్ మనం సెట్స్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్, సెట్స్లో మనకు 2 ఫామ్స్ ఉంటాయి. ఒకటేమో రోస్టర్ ఫామ్, ఇంకొకటి సెట్ బిల్డర్ ఫామ్. నౌ రోస్టర్ ఫామ్ అంటే ఏంటిది, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటిది? రోస్టర్ ఫామ్ అంటేనే మనకు డైరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సెట్ ఉంది కదా, సెట్ ఆఫ్ x, y, z అని ఉంది. సో ఇది రోస్టర్ ఫామ్. లేదంటే మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ ఆఫ్ 1, 2, 3. ఇది మనకు రోస్టర్ ఫార్మాట్లో జస్ట్ మనకు ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అంతే. సెట్ బిల్డర్ ఫామ్లో మనకు ఎలిమెంట్స్ ఉండవు, కాకపోతే ఒక కండిషన్ ఉంటుంది. సెట్ బిల్డర్ ఫామ్ అంటే కండిషన్, రోస్టర్ ఫామ్ అంటే మనకు ఎలిమెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. రెండిట్లలో ఏది చేసినా కానీ లాస్ట్కి మనం వచ్చేది ఇదే ఫార్మాట్లోకి తీసుకొని వస్తాం. సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినా సరే. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తే ఏమి ఇస్తారు? మనకు విత్ కండిషన్ అని చెప్పాము కదా. కండిషన్ ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు ఒక సెట్ అనేది set of all x such that ఫస్ట్ ఇదే నెంబర్స్ రాద్దాం అనుకున్నాం. x is a natural number, x less than or equals to 3. ఓకేనా? మనకి ఇప్పుడు ఇదేంటిది? మనకి ఇప్పుడు చెప్పేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అంతే కదా? వేర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. అంటే మనకు 3 ఆర్ 3 బిలో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మన కండిషన్ ఏంటిది? 3 ఆర్ 3 బిలో ఉంటుంది. సో 1, 2, 3 అనేది ఈ సెట్ యొక్క ఎలిమెంట్స్. ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ రాయమంటే ఎట్లా రాస్తాము? 1, 2, 3. 1, 2, 3కి సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇట్లా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని రాయొచ్చు, ఆర్ ఎక్స్ లెస్ దెన్ 4 అని కూడా రాయొచ్చు. అవర్ విష్, ఒకవేళ సెట్ బిల్డర్ ఫామ్కి రాయమంటే. ఓకేనా? ఇది మన టైప్స్ ఆఫ్ సెట్స్, ఐ మీన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సెట్స్. దెన్ మనకు సెట్స్లో కొన్ని ఫిక్స్డ్ సెట్స్ ఉంటాయి, యూనివర్సల్ సెట్స్ అంటారు. యూనివర్సల్ సెట్ అంటే మనకు ఫర్దర్లో వస్తుంది, కాకపోతే ప్రజెంట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకు ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం కదా, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఇట్లా నేర్చుకున్నాం కదా. వాటికి స్పెషల్ నోటేషన్ ఉంటుంది అంతే. న్యాచురల్కి ఎన్, హోల్ నెంబర్స్కి డబ్ల్యూ, అండ్ ఇంటీజర్స్కి ఏమో ఐ కానీ జెడ్ కానీ ఏదైనా దాంతో రిప్రజెంట్ చేస్తారు. అండ్ మనకు రియల్ నెంబర్స్ వచ్చేసి తోటి రిప్రజెంట్ చేస్తారు. ఇట్లా మనకు డిఫరెంట్గా రిప్రజెంట్ చేస్తారు. ఎవ్రీ సెట్ని అంతే. మనకి ఇప్పుడు ఈ సెట్ని రిప్రజెంట్ చేసుకున్నాం అనుకోండి, దీనికి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. అట్లా ఏ బదులు ఎన్ అని ఇచ్చింది అనుకోండి, మొత్తం న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. డబ్ల్యూ అని ఇస్తే మొత్తం హోల్ నెంబర్స్ అని అర్థం. ఒకవేళ మనకి ఏమి ఇవ్వకుండా ఇట్లా ఇచ్చిందంటే, ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుందాం, ఎక్స్ ఈజ్ ఏ ఎన్ అని ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమి అర్థం? మనకు న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. ఓకేనా?
అలా డిఫైన్ చేస్తాము. అండ్ మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈ సెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్స్ మధ్యలో మనకు చిన్న నార్మల్గా కంపారిజన్ ఉండాలి. అలాంటి కంపారిజన్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు ఒక సెట్లో 1, 2, 3 అని ఉన్నాయి, ఇంకొక సెట్లో 2, 3 అని ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు? ఇప్పుడు ఇది సెట్ ఏ అనుకుందాం, ఇది సెట్ బి అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 2, 3. దెన్ మనకు బి బిలాంగ్స్ టు ఏ. ఇది బిలాంగ్స్ టు సింబల్ అనమాట. ఈ నోటేషన్ బిలాంగ్స్ టుకి అర్థం. బిలాంగ్స్ టు. ఒకవేళ నాట్ బిలాంగ్స్ టు కావాలంటే జస్ట్ ఇట్లా అంతే. ఓకేనా? నాట్ బిలాంగ్స్ టు అని ఎప్పుడు చెప్తాము? ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ఉంది. సో సి నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా? ఇలా రిప్రజెంట్ చేస్తాం. మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఫర్ సపోజ్ కొన్ని చూద్దాం మనం. ఎక్సర్సైజ్ 1లో ఎక్సర్సైజ్ 2.1 ఫస్ట్ వన్ ఏమని ఇచ్చిండు? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగిన్ విత్ ద లెటర్ జే. సో మనం దీన్ని ఏమని ఫైండ్ అవుట్ చేయాలి మనము? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్. ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ వన్ ఏమని ఇచ్చిందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఇయర్స్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. మనకు మంత్స్ జే తోటి ఏమేమి స్టార్ట్ అవుతాయి? జనవరి, జూన్, జూలై. అంతే కదా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇవన్నిట్లలో మనకు వచ్చేసింది ఏంది? జస్ట్ ఈ త్రీ మంత్సే. సో మనకి దీని సెట్స్ రూపంలో మార్చాలంటే ఎట్లా రాస్తాము? సెట్ ఆఫ్ జనవరి, జూన్, జూలై. అంతేనా? ఇప్పుడు దీనికి ఒక సపరేట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది? స్టార్ట్స్ విత్ జే. సో మనకి ఇది సెట్ అని అర్థం. ఆ క్వశ్చన్లో కూడా అది అడిగిండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్. మనకి ఇది ఇట్లా వాళ్ళు ఏమని ఇచ్చారు? మొత్తం థియరిటికల్గా ఇచ్చినారు. దాన్ని మనము సెట్స్లో రోస్టర్ ఫామ్ కావచ్చు, సెట్ బిల్డర్ ఫామ్ కావచ్చు, మన ఇష్టం వచ్చిన ఫామ్లో రాసుకొని అది సెట్ ఫార్మాట్లో రాయగలుగుతామా లేదా అని చెక్ చేసి, ఒకవేళ రాయగలిగితే సెట్, రాయలేకపోతే నాట్ ఎ సెట్. ఓకేనా? అట్లా మనం రాసిస్తాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చినాడు? సెకండ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, 2, 4, 6. set of 0, 2, 4, 6. B is equals to set of 3, 5, 7. C is equals to set of P, Q, R. Then మనకు ఏమని అడిగిండు? fill the appropriate symbol belongs to or not belongs to in the blanks. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చిండు? 0-A. సో మనం ఏమని రాయొచ్చు? 0 బిలాంగ్స్ టు ఏ. ఓకేనా? ఇలా మనం ప్రతి ఒక్కటి రాసేసేయాలన్నమాట. ఇప్పుడు 3 అనేది ఉంది. 3 నాట్ బిలాంగ్స్ టు సి. 3 నాట్ బిలాంగ్స్ టు సి. ఓకేనా? ఇలా బ్లాంక్స్ ఫిల్అప్ చేయాలి అంతే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. సింబల్స్ అంటే మనకు ఇదే బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు, ఈ సింబల్స్ వచ్చేసి మనం సెట్ చేయాలి. థర్డ్ వన్లో ఫస్ట్ వన్ ఏంటిది? ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సింపుల్ అంతే, అయిపోయింది మనకి ఆన్సర్ అక్కడికి. నెక్స్ట్ ఫోర్త్ వన్లో స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. 5 ఈజ్ నాట్ ఎ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిది? మనకు 1 అండ్ ఇట్ సెల్ఫ్, దానికి ఫ్యాక్టర్ సైన్ ఉండాలి. మనకు 5కి ఫ్యాక్టర్స్ ఏంటిది? 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో మనకు అది ప్రైమ్ నెంబర్, కాకపోతే నాట్ బిలాంగ్స్ అని ఇచ్చిండు, సో అది ఫాల్స్ అని అర్థం. అలా అన్నిటికీ చెక్ చేసుకుంటూ మనం సాల్వ్ చేసేస్తాము. సెకండ్ వన్ చూడండి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 5, 6, 7. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 5, 6, 7 అని ఇచ్చిండు.
ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు ఎస్. 8 బిలాంగ్స్ టు ఎస్ అన్నప్పుడు 8 అనేది ఎస్ అనే సెట్లో ఉండాలి. 8 అనేది ఎస్ అనే సెట్లో లేదు. సో మనకి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అలా ప్రతి ఒక్క స్టేట్మెంట్కి మనం రాస్తామన్నమాట. ఫాల్స్ అయితే ఫాల్స్, ట్రూ అయితే ట్రూ. దెన్ ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఏమని ఇచ్చిండు, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఫిఫ్త్ వన్ అండ్ సెవెంత్ వన్ రెండు సేమ్ ఉన్నాయి, రెండు సేమ్ ఒకటే క్వశ్చన్స్. రైట్ ద ఫాలోయింగ్స్ ఇన్ రోస్టర్ ఫామ్. సో మనం ఒకటి చూద్దాము. బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. అంటే మన కండిషన్ ఏంది, న్యాచురల్ నెంబర్ అండ్ స్మాలర్ దాన్ 6. మనం దీని రోస్టర్ ఫామ్లోకి రాయాలంటే ఏం రాస్తాము, బి ఈజ్ ఈక్వల్స్ టు న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5, స్మాలర్ దాన్ 6 అన్నాడు. సో 5 వరకే లాస్ట్. స్మాలర్ అండ్ ఈక్వల్స్ టు అని ఇస్తే అప్పుడు 6 కూడా యాడ్ చేస్తాం. ఓన్లీ స్మాలర్ అని ఇచ్చింది కాబట్టి 6 కంటే బిలో నెంబర్స్ రాస్తాము. సో ఇది మనకు సెట్. మిగతావన్నీ కూడా అంతే. ఫిఫ్త్ వన్లో సెవెంత్ వన్లో సేమ్ వస్తాయి. దెన్ సిక్స్త్ ప్రాబ్లం. సిక్స్త్ వన్లో రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. సో మనకి ఏమని రాసుకోవచ్చు, ఫస్ట్ వన్ ఏమని ఇచ్చిండు, సెట్ ఆఫ్ 3, 6, 9, 12. సో మనకు దీని సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాలంటే ఫస్ట్ వీటి మధ్యలో మనకి ఏమేమి రిలేషన్ ఉందో తెలుసుకోవాలి. సో మనకు ఇది త్రీ టేబుల్ అనమాట, 3 మల్టిపుల్స్ అప్ టు 4 ఉంది. సో మనం ఏమని రాస్తాము, సపోజ్ ఇది ఒక సెట్ ఏ అనుకున్నాము. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అప్ టు 4. అంటే మనకు 3 అనేది 4 వరకు, అంటే 3 మల్టిపుల్స్, 3కి ఏమని చెప్తారు, మల్టిపుల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 3కి మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. 3 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. 3తో మనం కొన్ని మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అది ఏ నెంబర్ వరకు, 4 నెంబర్ వరకు. అంటే 3 × 2, 3 × 3, 3 × 4. 3 × 4 వరకు చేస్తే 12 వస్తుంది. అంతే. మీకు ఒకవేళ ఇట్లా కాకుండా మీరు ఏ టెక్నాలజీ అయినా వాడచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే కండిషన్ అనేది మెన్షన్ చేయాలి. కండిషన్ మెయింటైన్ చేస్తే అది సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా. నెక్స్ట్ 7th వన్ అయిపోయింది. 8th వన్, మ్యాచ్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద సెట్ బిల్డర్ ఫామ్. చూపిస్తాను అన్నమాట టెక్స్ట్ బుక్లో. మ్యాచ్ ద రోస్టర్ ఫామ్ విత్ సెట్ బిల్డర్ ఫామ్. 1, 2, 3, 6 అని ఇచ్చిండు. సో 1, 2, 3, 6 అనేది దేనికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. సో మనకి ఇది కొంచెం క్లారిటీ లేదు, మిగతా నెంబర్స్ కూడా కావచ్చు కదా. సో దీన్ని వదిలేద్దాం. సెకండ్ వన్, 2, 3. 2, 3 అనేది ఆడ్ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 10. ఇది కాదు. సో మనకు బి అనేది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4. నౌ 4th వన్కి బి ఆన్సర్ వస్తుంది. దెన్ మ్యాథమెటిక్స్, MATHEICS, సెట్ ఆఫ్ MATHEICS. దీనికి మనం సెట్ బిల్డర్ ఫామ్ చూడాలి. దానికి ఏమొస్తుంది, ఈజీగా దీంట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఏది లేదు, దీంట్లో లేవు, ఒక దాంట్లోనే ఉంది. దాంతోనే ఈజీగా సెట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మనం ఇట్లా కూడా చూసుకోవచ్చు, MATHEM. సో మనకి ఇక్కడ M 2 times వచ్చింది, కాకపోతే ఇక్కడ రాలేదని మీకు డౌట్ రావచ్చు. మనం సెట్స్లో రిప్రజెంట్ చేసేటప్పుడు రిపీటెడ్ నెంబర్స్ ఉంచాము, ఓన్లీ సింగిల్ నెంబర్. రిపీటెడ్గా మనం ఏ నెంబర్ వాడము. ఓకేనా. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సెట్లో రిప్రజెంట్ చేసేటప్పుడు రిపీటెడ్ నెంబర్స్ ఉండవు. దాంట్లో ఏ ఎలిమెంట్ అయినా సరే రిపీట్ అవ్వదు, జస్ట్ సింగిల్ టైమ్ వస్తుంది. ఓకేనా. దీనికి డి. నెక్స్ట్ 2, 3, 1, 2, 3, 6. మనకు రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6,
and x is a prime number and divisor of 6. X is a natural number and divisor of 6 అన్నప్పుడు మనకు ఫస్ట్ వన్ సి అవుతుంది, సెకండ్ వన్ ఏ అవుతుంది. ఎలాగంటే ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అని అడిగాడు. సో ప్రైమ్ నెంబర్ అంటే 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో మనము దీన్ని ఆన్సర్ లాగా పిక్ చేయలేము. దెన్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అండ్ డివైజర్ ఆఫ్ 6 ఓకే సెట్. దెన్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 2, 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్ అండ్ డివైజర్ ఆఫ్ 6, 2 and 3 డివైజర్స్ ఆఫ్ 6, ఆన్సర్ సెట్. అంతే, ఇది మనకు ఎక్సర్సైజ్ 1.1. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకేనా, బై బై, టేక్ కేర్.